ఇక ఈరోజు మా ఊర్లోనే సామల్పల్లిలో ఒక 100 మందికి వంట వండినాం. ఇక ఇక్కడ మటన్ రానికి లేట్ అయ్యేసరికి ఇక ఫస్ట్ 20 కిలోల బగర్ రైస్, 5 కిలోల వైట్ రైస్, సాంబార్ వండినాం. ఇక ఇవన్నీ వండినాం, ఇంకా మటనే రాలేదు. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? ఇక ఇక్కడ మటన్ వచ్చేసరికి లేట్ అవుతుందని తెలిసి ఇక నేను ఇంకా నాతో పాటు ఇంకొకరిని తోలుకొని సక్కన ఆచరణ దగ్గర ఉన్న అంతగిరిపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఒక 400 మందికి బర్త్డే పార్టీకి వంట వండాలి. ఇక మా డాడీ మా ఊర్లో ఆ ఆటకూర వండి వచ్చేసరికి ఇక ఇక్కడ అన్ని రకాల కూరగాయలు కట్ చేసి మటన్, బోటి, తలకాయ పొయ్యిల మీద ఎక్కించినాం. మా డాడీ వచ్చేసరికి ఇక కదుకీర్ స్వీట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. మా డాడీ వచ్చిండు. ఇక వీళ్ళని కదుకీర్ స్వీట్ లో కోవా తీసుకురమ్మంటే కోవా దొరకక పేడ స్వీట్ తీసుకొని వచ్చిర్రు. ఇక వీళ్ళు తెచ్చుడేమో కానీ సగం సీట్లు నేనే తిన్నా. అలా అరే నా కొడక, ఓసరి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఇక మా డాడీ వచ్చినాక ఒక 60 కిలోల బగర్ రైస్, ఒక 10 కిలోల వైట్ రైస్, సాంబారు, బోటి ఫ్రై, తలకాయ కర్రీ, నల్ల ఫ్రై, 50 కిలోల చికెన్ కర్రీ వండినాం. ఇక మేము వంట వండుతుండగా పార్టీ వాళ్ళు చల్లగా 2 లీటర్ వాటర్ బాటిల్, 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ తీసుకొచ్చిర్రు. ఎంత తాగొద్దు అనుకున్నా ఈ థమ్స్అప్ రోజు తాగుడే అవుతుంది. మీ ఇంట్లో ఏ శుభకార్యానికైనా కుమార్ ఫుడ్ క్యాంటీన్ ని సంప్రదించగలరు.